ఆపదలో ఉన్నామంటే అయిన వారే ముఖం చాటేస్తున్న కాలమిది. కానీ ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ తన మానవతా హృదయాన్ని చాటుకుంటున్నాడు మంచిర్యాల జిల్లాకు చెందిన సినీ గేయ రచయిత, నిర్మాత తైదల బాపు. సాధారణ సింగరేణి కార్మికుని కుటుంబంలో జన్మించిన తైదల బాపుది జిల్లాలోని తాండూర్ మాదారం గ్రామం. చిన్నతనం నుంచే సాహిత్యం పట్ల ఉన్న అభిరుచితో చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించి గేయ రచయితగా, నిర్మాతగా స్థిరపడ్డాడు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన బాపు ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు వెంటనే స్పందిస్తూ ఆర్థిక సాయాన్ని అందిస్తూ వారికి ధైర్యం ఇస్తూ తోడుగా నిలుస్తున్నారు. మంచిర్యాల జిల్లా మాతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారికి ఆర్థిక సాయం అందించారు బాపు. దెబ్బతాకి 6 రోజులు అవుతుంది. మంచిర్యాల మాతా పిల్లల హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. అది మేము గ్రూపులో పెట్టడం ద్వారా తైదల బాపు గారు 15,000 రూపాయలు మాకు ఇచ్చారు. ఆ సార్ ఎప్పుడు మంచిగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తాండూర్ గ్రామానికి చెందిన గోగర్ల మల్లేష్, ప్రమీల దంపతుల కూతురు సాన్విశ్రీ 2.5 సంవత్సరాల చిన్నారి. తలకు కిటికీ తగిలి బలమైన గాయంతో చికిత్స పొందుతోంది. విషయం తెలియగానే స్పందించిన బాపు 15,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. బాపు ఈ మధ్యనే మరణించిన గాయకుడు జై శ్రీనివాస్ కు కిమ్స్ లో చికిత్స పొందుతున్న రచయిత కందికొండకు, గోదావరికనిలో బ్రెయిన్ టీబీతో బాధపడుతున్న కుమారి వైష్ణవికి, మంచిర్యాలకు చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ అనే వ్యక్తికి ఆర్థిక సాయం అందించారు. కరోనా లాక్డౌన్ సమయంలో మంచిర్యాల జిల్లాలో అభినవ సేవా సంస్థ తైదల బాపు యువసేన ఆధ్వర్యంలో చాలా గ్రామాలకు నెలసరి సరుకులు అందించి తన సేవా గుణాన్ని చాటుకున్నాడు తైదల బాపు. బాపు చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులైన పలువురు జిల్లాలో ఆయన పేరుతో ప్రత్యేక అభిమాన సంఘాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సత్యాన్ని నిజం చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్న సింగరేణి ముద్దుబిడ్డ తైదల బాపును సింగరేణి సోను సూద్ గా పలువురు అభినందిస్తున్నారు.